హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను అరుణ. ఇవాళండి టమోటో రసం చేస్తున్నానండి. టమోటో రసానికి కావాల్సిన సామాన్లు చూడండి. మట్టి సట్టిలో చేస్తున్నానండి టమోటో రసం. మట్టి సట్టి పొయ్యి మీద పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. మన రసానికి ఎంత పడుతుందో అంత ఆయిల్ హీట్ అయ్యింది చూడండి. తర్వాత మన పోపు సామాన్లు అండి. మనకు పోపు సామాన్లు ఏమేమి కావాలో అన్నీ వేసేద్దామండి. ఆయిల్ హీట్ అయింది కదండి. కొన్ని ఆవాలు వేద్దామండి, కొన్ని ఆవాలు, కొన్ని మెంతులు, కొంచెం ఉద్దిపప్పు, కొంచెం శనగపప్పు, తర్వాత ఒక వెండుమిర్చి, తర్వాత కొంచెం చింతపండు అండి. ముందే నానబెట్టేసి రసం తీసి పెట్టానండి. కొంచెం ఒక చిన్న గ్లాసు కందిపప్పు అండి. మరి టమోటో రసం కొంచెం నీళ్ళగా లేకుండా కొంచెం పప్పు వేసామంటే కొంచెం టేస్ట్ బాగుంటుందండి. టమోటో అండి, చిన్న టమోటాలు, నాటి టమోటాలు ఒక 5 టమోటాలు తీసుకున్నానండి. ఇది రసం పొడి అండి. మన టమోటో రసానికి కావాల్సిన సాల్ట్ అండి. తర్వాత కొంచెం జీలకర్ర, మిరియాలు, ఒక గడ్డ వెల్లుల్లి మొత్తం వేసి ఇలాగా దంచుకోవాలండి. మక్కగా దంచుకోవాలి. రసం మంచి టేస్ట్ వస్తుందండి. ఈ మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి వేసాం కదా. ఈ పోపు కొంచెం వేగుతుందండి చూడండి. ఈ పోపు వేగేటప్పుడే మనం కొంచెము ఇది వేద్దామండి, ఇంగు వేస్తానండి. కొంచెము రసం మంచి టేస్ట్ వస్తుందండి. మరీ ఎక్కువ కాదు, కొంచెం ఇంగువ. తర్వాత ఇంగు వేసాం కదండి. మనము టమోటో, కొంచెం కరివేపాకు అండి, ఫ్రెష్ కరివేపాకు ఒక రెబ్బ. ఇవి కొంచెం ఏగాయి కదండి, ఏగి చిటపట్లు ఆడుతున్నాయి చూడండి. తర్వాత మన టమోటో యాడ్ చేసుకున్నామండి. టమోటో కూడా వేసాను కదండి. ఈ టమోటో మగ్గాలండి బాగా. మనం స్టవ్ హైలో పెట్టేద్దామండి. ఈ టమోటో వేగుతూ ఉంటుంది. మనం ఈ లోపల సాల్ట్ వేద్దామండి. సాల్ట్ వేస్తే టమోటో బాగా మగ్గుతుందండి త్వరగా. రసానికి ఎంత పడుతుందో చూసుకొని వేసుకున్నామండి. మళ్ళీ లాస్ట్లో కొంచెం చూసుకొని వేసుకున్నామండి తక్కువైతే. ఇవన్నీ వేసాం కదండి. తర్వాత 5 మినిట్స్ మూత పెట్టేద్దామండి. ఈ టమోటో మగ్గే వరకు మూత పెట్టేద్దామండి. హైలో పెట్టేసుకోవాలి స్టవ్. తర్వాత మన రసం పొడి అండి. రసం పొడి 1.5 స్పూన్ తీసుకున్నానండి నేను. ఇది పప్పులోనే నేను ఉడికేటప్పుడే పసుపు, కొంచెం నూనె, కొంచెం కందిపప్పు వేసేసి ఒక 3 విజిల్స్ పెట్టానండి. పప్పు ఇలా స్మూత్గా ఉడికించుకొని పెట్టుకోవాలండి. మనం సాంబార్కి అలా వేస్తాం కదండి, అంతే అండి. దీంట్లో నేను పసుపు వేసాను కదండి, అందుకే ఈ టమోటోలో నేను పసుపు వేయలేదండి. తర్వాత ఈ టమోటో కొంచెం ఉడికిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను చూడండి. చూడండి టమోటో ఎంతవరకు ఉడికిందో చూద్దామండి. మన టమోటో బాగా ఉడుకుతూ ఉంది చూడండి. ఈ ఉడికేటప్పుడే మనము ఇందాక జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి ఇవి దంచాం కదండి. ఇలాగా మనం మక్కగా ఈ చిన్న రోట్లో వేసి దంచుకోవాలండి. దంచుకొని ఇది కూడా పెట్టానండి. ఇది రసం పొడి అండి. ఇవి 2 రసం పొడి, ఇవి 2 వేస్తానండి ఇప్పుడు. తర్వాత మనం ఇలాగా ఒక పప్పు కట్ట తీసుకోవాలండి. పప్పు కట్ట తీసుకొని టమోటో మెత్తగా మెదుపుకోవాలండి. ఇలాగా ఉడికిన టమోటో ఈ మసాలాలో బాగా మెదుపుకోవాలండి. మనము వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర వేసి దంచి వేసాం కదండి. మక్కగా మంచి ఫ్లేవర్ వస్తుంది చూడండి, వెల్లుల్లి ఫ్లేవరు. కరివేపాకు వేసాం కదండి, మంచిగా ఉందండి కరివేపాకు స్మెల్ కూడా. ఫ్రెష్గా వేసాం కదా.
గమ్మ వాసన వస్తుంది. చూడండి ఇలాగా మెదుపుకోవాలండి నీట్గా. మన టమోటో రసము బాగా నీట్గా ఇలా మెదుపుకున్న తర్వాత మనము పప్పు యాడ్ చేసుకున్నామండి. దీంట్లోనే ఇలా ఉడికించి పెట్టుకున్నాం కదండి పప్పు, ఈ పప్పు కూడా యాడ్ చేసుకున్నామండి. పప్పు అండి. తర్వాత చింతపండు అండి. చింతపండు నేను ముందే నానేసి గుజ్జు తీసి పెట్టానండి, అది కూడా వేసానండి. ఇవి రెండు దగ్గరికి పడేలాగా మెదుపుకోవాలండి. చూడండి ఇవి మూడు మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం వాటర్ యాడ్ చేద్దామండి. వాటర్ ఎంత పడుతుందో చూసుకొని మనము వాటర్ యాడ్ చేద్దాం. చూడండి ఇప్పుడు వాటర్ వేస్తానండి. మనకు ఎంత చిక్కగా కావాలో, ఎంత రసము ఎలా ఉండాలో చూసుకొని మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి. చూడండి మనం వాటర్ యాడ్ చేసాం కదండి, ఉప్పు తక్కువ ఉందండి. మళ్ళీ నేను ఇంత ఉప్పు యాడ్ చేస్తున్నానండి. అప్పుడు టమాటో మగ్గేటప్పుడు కొంచెం వేసాం కదండి, మళ్ళీ ఇప్పుడు వేస్తున్నానండి. ఈ వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత బాగా మరగాలండి రసము. ఇంత గ్రేవీగా ఉంటే బాగా మరుగు పట్టిన తర్వాత మనం కొత్తిమీర యాడ్ చేసుకున్నామండి. కొత్తిమీర యాడ్ చేసుకొని కొంచెం పొంగు వచ్చిన తర్వాత కొత్తిమీర యాడ్ చేద్దామండి. ఈ టమోటో రసంలో కొంచెం కందిపప్పు ఇట్లా ఉడికించి వేసామంటే టేస్ట్ సూపర్ ఉంటుందండి. ఇప్పుడు సరిపోయిందండి ఉప్పు కూడా. ఉప్పు కారం అన్నీ సరిపోయాయండి. టమోటో రసం మగ్గేటప్పుడు చూపిస్తానండి. చూడండి రసం ఏమో పొంగు వచ్చేస్తుంది చూడండి. ఇలాగా పొంగు రావాలండి. పొంగు వచ్చేటప్పుడు మనం కొత్తిమీర వేసుకోవాలండి. ఇలాగా కొంచెం కొత్తిమీర వేసేస్తే స్మెల్ బాగా వస్తుందండి. ఇలా వచ్చే పొంగును గజ్జల పొంగు అంటారండి. మా అమ్మ అలానే అంటుంది. వచ్చేటప్పుడు ఇలాగా కొంచెం కొత్తిమీర వేసేసి దించేయమ్మా అని. స్మెల్ అండి సూపర్ స్మెల్ వస్తుందండి. ఈ రసం అండి దేంట్లోకైనా సూపర్ టేస్ట్ ఉంటుందండి. చికెన్ ఫ్రై చేసుకున్నా, మటన్ ఫ్రై చేసుకున్నా, సాంబార్ చేసుకున్నా, పప్పు చేసుకున్నా, కొంచెం ఈ రైస్ సైడ్లో లాస్ట్లో కొంచెం రసం అన్నము అలాగా తింటే చాలా బాగుంటుంది కదండి. చూడండి రసము ఇలా పొంగు పట్టేటప్పుడే కొత్తిమీర వేయాలండి. ఆ కొత్తిమీర కూడా బాగా మనము రసం దించేటప్పుడు వేస్తాం కదండి, అలా కాదండి, ఉడికేటప్పుడే వేయాలండి కొత్తిమీర కూడా. అప్పుడు ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంతా ఈ రసానికి పట్టుకుంటుందండి. పట్టేసి ఇంకా మనకు మంచి ఫ్లేవర్ వస్తుందండి రసము. మట్టి సట్టిలో రసము సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చేపలు ఫ్రై చేసుకున్నా, చికెన్ ఫ్రై చేసుకున్నా, మటన్ ఫ్రై చేసుకున్నా, రొయ్యల ఫ్రైలేకి దేంట్లోకైనా ఆమ్లెట్ సైడ్ పెట్టుకున్నా చాలండి. ఈ యొక్క రసం ఉంటే అన్నం తృప్తిగా భోంచేయచ్చండి. ఇలాగా పొంగు రావాలండి, బాగా మరలాలి రసము. అప్పుడు ఈ మనం రసం పౌడరు, మిరియాలు, వెల్లుల్లి ఇవి వేసాం కదా, ఇవన్నీ బాగా రసానికి పడుతుంది. పట్టి మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ వస్తుంది.